ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ధ్యాన యోగములోని 23వ శ్లోకము. తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంనితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను: దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందురు. ఈ యోగమును దృఢ సంకల్పంతో, ఎలాంటి నిరాశావాదం లేదా అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలెను. 24వ శ్లోకము. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను: ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రియములను అన్ని వైపుల నుండి మనస్సుతో నిగ్రహించవలెను. 25వ శ్లోకము. శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: క్రమక్రమముగా మరియు నిశ్చయముగా బుద్ధి యందు దృఢ విశ్వాసంతో మనస్సు భగవంతుని అందే స్థితమగును మరియు మరే ఇతరమైన వాడి గురించి ఆలోచించదు. ఓం శ్రీ పరమాత్మనే నమః.